ఓకే స్టూడెంట్స్, ఈరోజు మరో చిన్న రైమ్ను మనం చెప్పుకుందాం. అలాగే దీని ద్వారా ఇంగ్లీష్ వాక్యాలను మనం కొన్నింటిని నేర్చుకుందాం. ముందుగా నేను ఈ రైమ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఐ యామ్ ఇన్ మార్కాపూర్ టుడే, ఐ వాజ్ ఇన్ ఒంగోల్ ఎస్టర్డే, ఐ విల్ బీ ఇన్ గుంటూర్ టుమారో. దీని అర్థం తెలుసుకుందాం. మొదటి లైన్ చూడండి. ఐ యామ్ ఇన్ మార్కాపూర్ టుడే అంటే నేను ఈరోజు మార్కాపురంలో ఉన్నాను. ఇన్ అంటే లోపల అని అన్నట్టు అన్నమాట. ఐ యామ్ ఇన్ మార్కాపూర్ టుడే అంటే ఈరోజు అని అర్థం. అలాగే రెండవ లైన్ ఐ వాజ్ ఇన్ ఒంగోల్ ఎస్టర్డే. ఐ వాజ్ ఇన్ ఒంగోల్. ఎస్టర్డే అంటే నిన్న ఎక్కడున్నాను నేను అంటే ఒంగోలులో ఉన్నాను. ఐ వాజ్ ఇన్, పై దాంట్లోనేమో ఐ ఆమ్ ఇన్ ఉంది, ఇదేమో ఐ వాజ్ ఇన్ ఉంది. అలాగే ఐ విల్ బీ ఇన్ గుంటూరు టుమారో. టుమారో అంటే రేపు అని అర్థం. చూడండి, దీనికి వచ్చేసి విల్ బీ ఉంది అంటే రేపు నేను గుంటూరులో ఉంటాను. ఇది మూడు లైన్లు ఉంది. ఈ 3 లైన్లు మీరు జాగ్రత్తగా నాతో పాటు పలకండి, చెప్తాను. ఐ యామ్ ఇన్ మార్కాపూర్ టుడే, ఐ వాజ్ ఇన్ ఒంగోల్ yesterday, I will be in Guntur tomorrow. ఓకేనా? ఇప్పుడు అందరం కలిసి పలుకుదాం. చూస్తూ మీరు కూడా నాతో కలిసి పలకండి. I am in Markapur today, I was in Ongole yesterday, I will be in Guntur tomorrow. ఇప్పుడు మనం దీని ద్వారా ఇంగ్లీషు ఏం నేర్చుకుంటామో చూద్దాం. ఇవి చూశారు కదా, 3 లైన్లు మాత్రమే ఉన్నాయి. ఈ 3 లైన్ల ద్వారా, ఈ రైమ్ ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే తేడాలు ఈ రోజుకి, నిన్నటికి, రేపటికి తేడా తెలుసుకుంటాం. ఈ 3 లైన్లలో మొదటి వరుసలో చూడండి, టుడే అంటే ఈరోజు, ఎస్టర్డే అంటే నిన్న, టుమారో అంటే రేపు. ఈ 3ంటికి తేడా ఎక్కడ తెలుస్తుంది అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, యామ్ కింద గీతుంది. ఆ యామ్ అంటే ఈ రోజుకు సంబంధించింది, అంటే ప్రస్తుతానికి సంబంధించిన మాటల్లో మనం యామ్ని ఉపయోగించాలి. ఐ యామ్ ఇన్ మార్కాపూర్. ఫర్ ఎగ్జాంపుల్ అవి లేవు అనుకోండి, ఆ చివరివి లేవు అనుకోండి, అంటే టుడే, ఎస్టర్డే, టుమారో అవి లేవు అనుకోండి, ఐ యామ్ ఇన్ మార్కాపూర్ అంటే నేను మార్కాపురంలో ఉన్నాను అని అర్థం. ఐ వాజ్ ఇన్ ఒంగోల్ అంటే నేను ఉన్నాను నిన్నో మొన్నో ఎప్పుడో, అంటే గడిచిపోయిన సమయాన్ని తెలియజేయాలంటే వాజ్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. అలాగే భవిష్యత్తు ఐ విల్ బీ ఇన్ గుంటూరు అని చెప్పాం. ఐ విల్ బీ ఇన్ గుంటూరు టుమారో అన్నాం. ఐ విల్ బీ ఇన్ గుంటూరు అంటే నేను భవిష్యత్తులో గుంటూరులో ఉంటాను. అక్కడ టైం మెన్షన్ చేశారనుకోండి, ఐ విల్ బీ ఇన్ గుంటూరు టుమారో అని ఉంది, అంటే రేపు ఉంటాను అని. లేదా అలా కాదనుకోండి, ఐ విల్ బీ ఇన్ గుంటూరు నెక్స్ట్ మంత్ అంటే నేను వచ్చే నెలలో గుంటూరులో ఉంటాను అని. అక్కడ టైం మెన్షన్ చేస్తే మనం పర్టికులర్గా ఆ సమయం అని చెప్పచ్చు. అలా కాకుండా అక్కడ అవి ఏవి లేకుండా ఇవి మాత్రమే ఉన్నాయనుకోండి, ఏమున్నాయి ఇక్కడ 3 ఉన్నాయి, యాము, వాజు, విల్ బి. ఈ యామ్ అనేటువంటిది ఉంటే అది ప్రస్తుత కాలానికి సంబంధించింది. ప్రస్తుతం అంటే ఏంటి? ప్రజెంట్. ప్రస్తుతాన్ని ప్రజెంట్ అని చెప్పి అంటాం. మనకి క్లాస్లో ప్రజెంట్ వేస్తుంటారు కదా, ప్రజెంట్ ఈరోజు వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు వచ్చిన వాళ్ళకే కదా వేసేది. కాబట్టి ప్రజెంట్ అంటే ఇప్పుడు, యామ్ అని వచ్చిందంటే అది ఇప్పటికి సంబంధించింది అని అర్థం చేసుకోవాలి. అలాగే వాజ్ ఉందనుకోండి, దీన్ని పాస్ట్ అంటారనమాట. పాస్ట్ అంటే జరిగిపోయింది అని అర్థం. రెండోది ఏంటిది? పాస్ట్. అలాగే మూడోది వచ్చేసి ఫ్యూచర్ అంటారు. ఫ్యూచర్ అంటే మీకు తెలుసు,
ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, అంటే జరగబోయేది అనమాట. కాబట్టి ఈ 3 మనకి ఎక్కడైనా తగిలినాయి అని అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యామ్ ఉంది అని అంటే అది ఎప్పటికి సంబంధించిందంటే ప్రజెంట్. అలాగే వాజ్ ఉందనుకోండి, అది ఎప్పటికి సంబంధించింది? పాస్ట్, జరిగిపోయింది అనమాట. అంటే నిన్నటికి సంబంధించింది అనుకుందాం ప్రస్తుతానికి. వాజ్ కనుక వస్తే, విల్ బీ కనుక వస్తే ఫ్యూచర్, విల్ బీ కనుక వస్తే ఫ్యూచర్. ఇవి చూడగానే మనం గుర్తుపట్టేసేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఆమ్ ఇన్ మార్కాపూర్ అని ఉంది, అది ప్రజెంట్కి సంబంధించింది. ఐఆమ్ ఇన్ ఒంగోలు ఉందనుకోండి, యామ్ ఉందనుకోండి, అది కూడా ప్రజెంటే. ఐఆమ్ ఇన్ బెజవాడ అని ఉందనుకోండి, ఆ యామ్ ఉందంటే అది ప్రజెంట్కి సంబంధించి. మీరు జాగ్రత్తగా వినండి, యామ్ ఉంటే ప్రజెంట్, వాజ్ ఉంటే పాస్ట్, విల్ బీ ఉంటే ఫ్యూచర్. ఎక్కడైనా విల్ కనపడిందంటే అది ఫ్యూచరే, భవిష్యత్తే. ఇంకా అదే గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు చెప్తాను, అది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా, మీరు ఒక్కసారి ఆలోచించి చెప్పాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ఐఆమ్ ఇన్ తెనాలి, ఐఆమ్ ఇన్ తెనాలి, ప్రజెంట్ ఇది. ఐఆమ్ ఇన్ నెల్లూరు, ఐఆమ్ ఇన్ నెల్లూరు, ఇది కూడా ప్రజెంటే. ఐ వాజ్ ఇన్ గుడివాడ, ఐ వాజ్ ఇన్ గుడివాడ, వాజ్ కాబట్టి పాస్ట్. అలాగే ఐ వాజ్ ఇన్ రాజమండ్రి, ఐ వాజ్ ఇన్ రాజమండ్రి, వాజ్ కాబట్టి ఇది కూడా పాస్టే. ఐ విల్ బీ ఇన్ గూడూరు, ఐ విల్ బీ వచ్చింది కాబట్టి ఫ్యూచర్, అంటే భవిష్యత్తులో, ఇంకా ఇప్పుడు లేదనమాట, తర్వాత ఉంటాం. అలాగే ఐ విల్ బీ ఇన్ తిరుపతి, ఐ విల్ బీ ఇన్ తిరుపతి అంటే నేను తిరుపతిలో ఉంటాను. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. నేను అడుగుతున్నాను, ఐఆమ్ ఇన్ గుంటూరు, ఐఆమ్ ఇన్ గుంటూరు, ఏంటిది చెప్పండి? ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా? నెక్స్ట్ ఏంటిది? ఇది ప్రజెంట్. ఐ వాజ్ ఇన్ విజయనగరం, ఐ వాజ్ ఇన్ విజయనగరం, ఐ వాజ్ ఇన్ విజయనగరం, ఇది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా? పాస్ట్. అలాగే ఐ విల్ బీ ఇన్ అనంతపూర్, ఐ విల్ బీ ఇన్ అనంతపూర్, విల్ బీ వచ్చింది కాబట్టి అది ఫ్యూచర్ అనమాట. కాబట్టి దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏం లేదు, సింపుల్. యామ్, వాజ్, విల్ బీ. విల్ వచ్చినా సరే అది ఫ్యూచరే, బీ ఉన్నా లేకపోయినా విల్ ఉంటే చాలు మనకి ఫ్యూచరే. అసలు మీరు వాక్యం ఏంటిది అనేది అస్సలు ఆలోచించద్దు. ఒక వాక్యం ఉంది అంటే దాంట్లో యామ్ ఉందా, వాజ్ ఉందా, విల్ ఉందా, ఈ 3 చూసి ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా చెప్పేయాలి. అదొక్కటే మనం ఈ రైమ్ నుంచి నేర్చుకునేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, దీనికి సంబంధం లేనటువంటిది. ఐఆమ్ డాన్సింగ్, దీని అర్థం మీకు అవసరం లేదు ప్రస్తుతానికి. ఐఆమ్ డాన్సింగ్, యామ్ ఉంది కదా, కాబట్టి ఇదేంటిది? ప్రజెంట్. అలాగే హీ వాజ్ ఇన్ గుంటూరు, మీకు అసలు దాని అర్థంతో సంబంధమే లేదు, దీంట్లో ఏముంది? వాజ్ ఉంది, కాబట్టి అది పాస్ట్. అలాగే దే విల్ గో టు గుంటూరు, ఈ వాక్యం ఏంటిది అనేది మీరు అసలు ఆలోచించద్దు, దాంట్లో ఏముంది మనకి? 3 దే విల్ గో టు గుంటూరు, విల్ ఉంది కాబట్టి అది ఫ్యూచర్. కాబట్టి మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 3 నోట్ చేసుకోవాలి. యామ్ ఉంటే ప్రజెంట్, వాజ్ ఉంటే పాస్ట్, విల్ బీ ఉంటే ఫ్యూచర్. ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి ఇంకా కొన్ని మీరు తయారు చేయొచ్చు అనమాట. అంటే ఈ ఊర్ల పేర్లు మార్చేసుకుంటా మనం ఓరల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఐఆమ్ ఇన్ గుంటూరు, ఐఆమ్ ఇన్ ఒంగోల్, ఐఆమ్ ఇన్ వైజాగ్, ఐఆమ్ ఇన్ శ్రీకాకుళం, ఐఆమ్ ఇన్ కడప అంటే ఈరోజు ప్రజెంట్వి. అలాగే పాస్ట్ వచ్చేసి ఐ వాజ్ ఇన్ ఒంగోల్, ఐ వాజ్ ఇన్ మార్కాపూర్, ఐ వాజ్ ఇన్ తెనాలి, ఐ వాజ్ ఇన్ పొన్నూరు, ఐ వాజ్ ఇన్ గుడివాడ, ఇవన్నీ నిన్నటివి. ఐ విల్ బీ ఇన్ నెల్లూరు, ఐ విల్ బీ ఇన్ తిరుపతి, ఐ విల్ బీ ఇన్ శ్రీశైలం, ఐ విల్ బీ ఇన్ శ్రీకాళహస్తి, ఇవి ఫ్యూచర్. ఇవి 3వది అనమాట. సో ఈ 3 గుర్తుపెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, ఈ 3 మనం అర్థం చేసుకుంటే ఇక బ్రహ్మాండంగా తర్వాత వాక్యాలన్నీ నేర్చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.